ఏ ఔషధం కూడా ఆయన మీద పనిచేయడం లేదు. దావీదు మరణపడకుండా సొలొమోను, నా కుమారుడా, దగ్గరికి రా. మనందరము పోవలసిన దారిలో నేను పోవచ్చున్న నిబ్బరముగా ఉండి ధైర్యముగా ప్రవర్తించు. తండ్రి, అప్పుడే కాదు, ఇశ్రాయేలుకు ఇంకా మీ జ్ఞానం కావాలి. నాకు కూడా మీ అవసరం ఉంది. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించు, ఆయన మార్గములో నడువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడిన ఆజ్ఞలు కట్టడలు గైకొను. అప్పుడు నీవు చేయు ప్రతి దాంట్లో, వెళ్ళే ప్రతి చోట విజయవంతులవుదువు. దావీదు తన కుమారుడికి బాధ్యతలు అప్పగించి కన్నుమూశాడు. దావీదు దేవుని చిత్త ప్రకారం తన తరానికి సేవ చేసి మరణించాడు. దావీదు యొక్క సమాధి కార్యక్రమానికి ఎంతమంది ప్రజలు వచ్చారో కళ్ళారా చూడు. ఒక ప్రకటన రాయండి. ఇశ్రాయేలు గోత్రాల ప్రధానులను, 1000 మందికి, 100 మందికి అధిపతులైన సేనాధిపతులను, న్యాయాధిపతులను, యాజకులను, లేవీయులను, సైన్యాధికారులను, ప్రజల పెద్దలను, వీరందరినీ గిబియోనులోని గొప్ప ఎత్తైన స్థలానికి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధించుటకు సమకూరమని పిలవండి. సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యాజకులను, లేవీయులను, శతాధిపతులను, ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాధిపతులను, 100 మంది పైన, 1000 మంది పైన అధిపతులను, పెద్దలను గిబియోనులోని మహా ఎత్తైన స్థలములకు సమకూరమని రాజైన సొలొమోను ఆజ్ఞాపించుచున్నాడు. దేశమంతటినీ కూడా దేవుని సన్నిధికి చేరుస్తున్నాడు సొలొమోను. తాను వెళ్ళటమే కాదు, ప్రజలందరినీ దేవుని దగ్గరికి చేర్చాడు. మహాసంఘంలో వచ్చాడు. బలిపీఠం దగ్గర అక్కడ సొలొమోను ప్రార్థన చేశాడు. ప్రభువుని ఎదుట వంగి ఆరాధించాడు. ఇతని దేవుని మహిమ దిగి వచ్చి వాళ్ళతో జ్వలించుచుండెను. సొలొమోను పరిపాలన ప్రారంభమైంది. మొదటి తీర్పు ఎలా ఇస్తాడో చూద్దాం. కాదు, బ్రతికున్నది నా కొడుకు, చనిపోయినది నీ కొడుకు. కాదు, చనిపోయినది నీ కొడుకు, బ్రతికున్నది నా కొడుకు. బ్రతికి ఉన్నవాడు నా కొడుకు, నీ కొడుకు చనిపోయాడు. ఆపండి, ఇది న్యాయస్థానం, మీ యుద్ధ భూమి కాదు. ఒక ఖడ్గం తీసుకొని రండి. బ్రతికి ఉన్న బిడ్డను 2 ముక్కలుగా చేసి, ఒక సగం ఈమెకు, ఒక సగం ఆమెకు ఇవ్వండి. వద్దు ప్రభు, వద్దు. దయచేసి ఆ బిడ్డని చంపవద్దు. ప్రభు, బ్రతికిన బిడ్డను ఆమెకి ఇవ్వండి. దయచేసి ఆ బిడ్డని చంపవద్దు. లేదు
ఆ బిడ్డ నాకు కాకూడదు, ఆమెకు కాకూడదు. ఆ బిడ్డని 2 ముక్కలుగా చెయ్యండి. బ్రతికి ఉన్న బిడ్డను మొదటి స్త్రీకే ఇవ్వండి. ఆమెయే నిజమైన తల్లి. ఆ ప్రకారం సొలొమోను యొక్క జ్ఞానము ప్రజలకు తెలిసింది. అప్పటి వరకు దేవుని సాన్నిధ్యం ఒక సాధారణ గుడారం మందల శరీరం సాధన చెప్పి సొలొమోను తీర్మానం తీసుకున్నాడు. ఇంతవరకు ఇశ్రాయేలు ఇలాంటి నిర్మాణ కార్యాన్ని ఎప్పుడూ చేపట్టలేదు. ఆలయ నిర్మాణార్థం సొలొమోను టైరు రాజు అయిన హీరామునకు సహకారం కోరుతూ వినతి పంపెను. టైరు రాజుకి ప్రణామములు. సొలొమోను మహారాజు తన వందనములు సమర్పించుచు ఈ సందేశము పంపియున్నాడు. ఇశ్రాయేలుపై పాలించుటకు దావీదుకు జ్ఞానవంతుడైన కుమారుణ్ణి అనుగ్రహించిన యెహోవాకు నా ధన్యవాదములు. సొలొమోను రాజు ఇష్టములన్నిటినీ నేను నిర్వర్తించెదను. నా మనుష్యులు దేవదారు చెట్టు నరికెదరు.